నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరు కూడా మంచిగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన స్పెషల్ చికెన్ పికిల్. చికెన్ తొక్కండి, ఇట్లా వేసుకొని తినురు దోస్తులు. సూపర్ ఉంటుంది, తింటే కమ్మగా ఉంటుంది. ఈ చికెన్ పచ్చడి సేమ్ ఇట్లే చేసుకోండి. ఒక 2-3 నెలల వరకు కూడా ఏం ఖరాబ్ కాదు. ఒక అర్ధ కిలో చికెన్ ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర్ధ కిలో చికెన్కు 1 చెంచా ఉప్పు, 1 సగం చెంచా పసుపు, 1 సగం చెంచా ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడకు అవసరమైన మసాలాను తయారు చేసుకుందాం. 2 చెంచాల ధనియాలు, 1 చెంచా సాజీరా, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మెంతులు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి చికెన్ను ఉడికించుకోవాలి. ఏమాత్రం నీళ్లు పోయొద్దు. మనం ఉప్పు వేసినాం కాబట్టి అందులోనే నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లు ఇంకిపోయే వరకు చికెన్ను మనం ఉడికించుకోవాలి. నీళ్ల తడి మొత్తం ఏం లేకుండా మొత్తం డ్రై చేసుకోవాలి. చూసిండ్రు కదా, ఇట్లా నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా డ్రైగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసి ఈ చికెన్ ముక్కలను అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా వేయించుకోవాలి. మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 1 సగం కప్పు కారం వేసుకోవాలి. అట్లనే 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అది మొత్తం చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలను పిండుకోవాలి. అంతే, రెడీ అయిపోతుందండి ఈ చికెన్ పచ్చడి. ఇట్లా చేసుకొని మీరు చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒక 2-3 నెలల వరకు కూడా మీకు ఏమాత్రం ఖరాబ్ కాదు. చాలా చాలా సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.